హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యూస్ఫుల్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే, కొంతమంది పేరెంట్స్లో చూసుకున్నట్లయితే గర్ల్ బేబీస్ మాత్రం పుడుతూ ఉంటారు కదా, కొంతమంది పేరెంట్స్లో చూసుకున్నట్లయితే బాయ్ బేబీస్ మాత్రం పుడుతూ ఉంటారు. అది ఎందుకనేసి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం చూసుకున్నట్లయితే మనకి బేబీ జెండర్ అనేది క్రోమోజోమ్స్ వల్ల అయితే వస్తుంది. మనకి ఫాదర్లో చూసుకున్నట్లయితే XY క్రోమోజోమ్స్ అయితే ఉంటాయి, మదర్లో చూసుకున్నట్లయితే XX క్రోమోజోమ్స్ మాత్రం ఉంటాయి. నేను ఇక్కడ పిక్ యాడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. మనకి ఫాదర్లో ఉండే X వచ్చి మదర్లో ఉండే Xని కలిస్తే గర్ల్ బేబీ అయితే పుడుతుంది. ఫాదర్లో ఉండే Y వచ్చి మదర్లో ఉండే Xని కనుక కలిస్తే బాయ్ బేబీ అయితే పుడతారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి గర్ల్ బేబీ పుట్టాలా బాయ్ బేబీ పుట్టాలా అనేది పూర్తిగా అయితే ఫాదర్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మీకు ఈ ఒక డౌట్ అనేది క్లియర్ అయిందనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంది అనేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.